హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ని అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా రైస్ని అయితే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ రైస్ని అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఒక గ్లాస్ నార్మల్ రైస్ని అయితే తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ నీట్గా రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అంతా నిండేంత వరకు వాటర్ని అయితే పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో రైస్ కోసం ఇక్కడ నేను ఈ 2 గ్లాస్ రైస్కి ఒక 6 టొమాటోలను అయితే తీసుకున్నాను. సో ఈ 6 టొమాటోస్ అయితే పర్ఫెక్ట్గా రైస్కి సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని అయితే పెట్టుకోవాలి. ఇందులో ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉన్న నెయ్యి 1 స్పూన్ వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఆయిలే వేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, మనకి మసాలా ఏదైతే ఉంటుందో వాటినన్నిటిని పౌడర్ లాగా చేసుకొని అయితే వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. నీట్గా ఈ ఆనియన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. వీటిల్ని బాగా ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకునేది అయితే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని టొమాటోస్ పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, వీటినన్నిటిని వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లా టొమాటోస్లో వాటర్ అంతా వచ్చేసి మంచిగా మెత్తబడతాయి టొమాటోస్ అనేవి. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపుని అయితే వేసుకున్నాము. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వచ్చేసి రైస్లోకి మొత్తంకి సరిపడా 2 స్పూన్స్ అయితే పడుతుంది. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది ఈ టొమాటో రైస్ అనేది. సో అందుకని నేను ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయకుండా ఒకసారి 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాము. సో ఈ టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని అయితే పోసుకోవాలి. సో ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ని అయితే పోసుకుంటున్నాను. మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి.
వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకోవాలి. సో, హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బియ్యాన్ని అయితే చూపిస్తున్నాను. రైస్ అయితే మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ రైస్‌ని అయితే ఇందులోకి వేసుకోవాలి. ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మీకు రైస్‌ని అయితే చూపిస్తున్నాను. సో, ఇలా ఆల్మోస్ట్ ఒక 70% అయితే కుక్ అయిపోయి ఉంటుంది. సో, మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. సో, రైస్ అయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. సో, ఇంతేనండి, టొమాటో రైస్ అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, నార్మల్ బిర్యానీ కంటే కూడా ఈ టొమాటో రైస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.